ఫస్ట్ విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం 21st లైఫ్ స్టాక్ సెన్సస్కు సంబంధించి ఎన్యూమరేటర్స్ హౌస్ హోల్డ్ డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది తెలుసుకుందాం. ఇందుకు గాను ముందుగా మనం లాగిన్ అయిన తర్వాత మనం ఎన్యూమరేషన్ చేసేటటువంటి విలేజ్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి హౌస్ హోల్డ్ అనేటటువంటి టైల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కుడివైపు టాప్ కార్నర్లో మనకి యాడ్ న్యూ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనం ఎన్యూమరేట్ చేస్తున్నటువంటి హౌస్ హోల్డ్ ఏ టైపు అనేది అడుగుతుంది. మనకి 4 కేటగిరీస్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఒకటి హౌస్ హోల్డ్, రెండవది హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజు, అలాగే నాన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజు, అలాగే ఇన్స్టిట్యూషన్. ఇందులో కూడా మళ్ళీ మనకు సబ్ టైప్ అనేటటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంటర్ప్రైజ్ అంటే వ్యాపారం అని అర్థం. మనం ఎన్యూమరేషన్ చేస్తున్న ఇంటి వద్ద ఎటువంటి వ్యాపార లావాదేవీలు అంటే బిజినెస్ యాక్టివిటీ లేకుండా ఉండి ఆ ఇంట్లో పశువులు ఉన్నా పశువులు లేకున్నా హౌస్ హోల్డ్ అనే మొదటి ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ఇంటి వద్ద ఏదైనా వ్యాపారం ఉన్నా, ఇంటి వద్ద డైరీ ఫామ్ కానీ పౌల్ట్రీ ఫార్మ్ కానీ ఉన్న హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్ అనేటటువంటి రెండో ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్లో మనకి 4 సబ్ టైప్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఇంటి వద్ద డైరీ ఫామ్ ఉన్నట్లయితే డైరీ ఫామ్ అనేటటువంటి సబ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇంటి వద్ద పౌల్ట్రీ ఫామ్ ఉన్నట్లయితే పౌల్ట్రీ ఫామ్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డైరీ ఫాము పౌల్ట్రీ ఫామ్ కాకుండా వేరే ఏదైనా వ్యాపారం ఆ ఇంటి వద్ద ఉన్నట్లయితే అదర్స్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని ఎంచుకోవాలి. మనం ఎన్యూమరేషన్ చేసేది ఇల్లు కాకుండా వ్యాపార భవనం అయినా, డైరీ ఫామ్ అయినా, పౌల్ట్రీ ఫామ్ అయినా, స్లాటర్ హౌస్ అయినా మనం నాన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజ్ అనేటటువంటి మూడవ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి 7 సబ్ టైప్స్ ఉంటాయి. అది డైరీ ఫామ్ అయినట్లయితే డైరీ ఫామ్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని ఎంచుకోవాలి. పౌల్ట్రీ ఫామ్ అయితే పౌల్ట్రీ ఫామ్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని ఎంచుకోవాలి. స్లాటర్ హౌస్ అయితే స్లాటర్ హౌస్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇవేవీ కాకుండా వేరే వ్యాపార భవనమైనా షాప్ అయినా మనం అదర్స్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని ఎంచుకోవాలి. మనం ఎన్యూమరేట్ చేసేది గోశాల కానీ కాలేజ్ వంటి ఇన్స్టిట్యూషన్ అయినట్లయితే ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి ఆప్షన్ను 4వ ఆప్షన్ను మనం ఎంచుకోవాలి. గోశాల అయినట్లయితే గోశాల అనేటటువంటి సబ్ టైపు ఆప్షన్ని ఎంచుకోవాలి. గోశాల కాకుండా వేరే రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ అయినట్లయితే అదర్స్ అనేటటువంటి సబ్ టైప్ ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి స్లైడు అలాగే నెక్స్ట్ చూపించబోయేటటువంటి స్లైడు చూసినట్లయితే మీరు ఎన్యూమరేట్ చేస్తున్నటువంటి ఇల్లు ఏ కేటగిరీ కింద వస్తుందనేది మీకు అర్థమవుతుంది. మనకి ఈ 4 ఆప్షన్లు ఏది సెలెక్ట్ చేసినా కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రొఫార్మా మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇది అన్నిటికీ కూడా కామన్ అయినటువంటి ప్రొఫార్మా. సో ఇందులో 3 రకాల డీటెయిల్స్ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ముందుగా కంపల్సరీ డీటెయిల్స్ అంటే ఇవి ఖచ్చితంగా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ డీటెయిల్స్, ఇవి ఎంటర్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ క్రిందన ఎక్విప్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇవి కూడా మనం ఫిల్ చేయొచ్చు, ఫిల్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఎక్విప్మెంట్ ఉన్నట్లయితే ఎంటర్ చేస్తే మంచిది. సో ఫస్ట్ కంపల్సరీ డీటెయిల్స్ మనం ఫిల్ చేద్దాం. ముందుగా ఆ హౌస్ ఓనర్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే అడ్రస్ వచ్చేసి డోర్ నెంబర్తో కూడినటువంటి
అడ్రస్ను మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్, హౌస్ హోల్డ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేలా ఫిమేలా అనేది ఎంటర్ చేయాలి. అలాగే వారి యొక్క ఆక్యుపేషన్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యావింగ్ లైఫ్ స్టాక్ ఆర్ పౌల్ట్రీ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉంటాయి. సో ఇక్కడ జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేయాలి. సో ఆ ఇంటిలో మనకి లైఫ్ స్టాక్, కేవలం లైఫ్ స్టాక్ మాత్రమే ఉంటే లైఫ్ స్టాక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ పౌల్ట్రీ మాత్రమే ఉంటే పౌల్ట్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా లైఫ్ స్టాక్ పౌల్ట్రీ 2 ఉంటే మనం బోత్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేవి లేకపోయినట్లయితే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో లైఫ్ స్టాక్ అంటే మనకి క్యాట్లు, బఫెలో, షీపు, గోటు, పిగ్గు, డాగు, ర్యాబిట్ ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టాక్లోకి వస్తాయి. సో వీటిలో ఏది ఉన్నా కానీ మనం లైఫ్ స్టాక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పౌల్ట్రీ కూడా ఉంటే పౌల్ట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఏదైతే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి నెక్స్ట్ షెడ్యూల్ అనేది ఆధారపడుతుంది. సో ఓన్లీ లైఫ్ స్టాక్ అంటే లైఫ్ స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. పౌల్ట్రీ అంటే పౌల్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పూర్తిగా చదువుకోకపోయింటే ఇల్లిటరేట్ అని, డిగ్రీ వరకు చదువుకుంటే 2వ ఆప్షను, డిగ్రీ పైబడి చదివి ఉంటే 3వ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ స్టేటస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ హోల్డింగ్, సో ఇక్కడ మనం ఎన్ని హెక్టార్లు ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ డిడ్ హీ అవైల్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈయన గవర్నమెంట్ నుండి కానీ లేదా వేరే ఇన్స్టిట్యూషన్ నుండి ఏదైనా సబ్సిడీ ఉన్నటువంటి లోన్స్ కానీ ఏదైనా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ పొంది ఉండుంటే మనం ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. అలాగే జెండర్ హూ స్పెండ్స్ మోర్ టైం, అంటే ఆ డైరీ ఫామ్లో కానీ పౌల్ట్రీ ఫామ్లో కానీ ఎక్కువ సేపు ఇంటి మేల్ పనిచేస్తారా ఫిమేల్ పనిచేస్తారా అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. బిలాంగ్స్ టు పాస్టోరల్ కమ్యూనిటీ ఎస్ఆర్ నో. పాస్టోరల్ అంటే వేరే రాష్ట్రం నుండి వచ్చినటువంటి వలసదారులు. సో కొంతమంది షెఫర్డ్స్ యానిమల్స్ని వేరే స్టేట్ నుండి మన స్టేట్లోకి బౌండరీ దాటి తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటి వారిని మనం పాస్టోరల్ అని అంటాము. సో ఇక్కడ మనం ఎస్ఆర్ నో అని సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి ఎస్ అయితే ఎక్స్ట్రాగా మనకి ఒక 2 ఆప్షన్స్ వస్తాయి, నో అంటే ఏమీ రాదు. సో ఆయన పాస్టోరల్ కమ్యూనిటీకి చెందిన వారైతే ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పాస్టోరల్, ఆయన పేరు అడుగుతుంది. అలాగే నెక్స్ట్ వెదర్ మైగ్రేటెడ్ టెంపరీ ఫ్రమ్ ద స్టేట్, మనం ఇక్కడ ఎస్ అని ఇచ్చినట్లయితే మనకు ఆయన ఏ స్టేట్ నుండి వచ్చారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు, అలాగే ఏ మండలం నుండి వచ్చారు, ఏ విలేజ్ నుండి వచ్చారు అనేటటువంటి డేటా అడుగుతుంది. ఇది బార్డర్స్లో ఉండేటటువంటి ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా అవసరమైనటువంటి ఆప్షన్. నెక్స్ట్ మనకి ఆప్షనల్ డీటెయిల్స్లో మనకి ఫస్ట్ పౌల్ట్రీ ఫామ్కి కానీ డైరీ ఫామ్కి కానీ ఏదైనా బెనిఫిషరీ ఐడి ఉందా అనేది అడుగుతారు. అలాగే మనకి ఇన్సూరెన్స్ ఐడి ఉందా లేదా పౌల్ట్రీ ఫామ్ కానీ డైరీ ఫామ్ కానీ ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వాలి. అలాగే మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్ డీటెయిల్స్లో మనకి పౌల్ట్రీ ఫామ్ అయితే ఇంక్యుబేటర్స్ బ్రీడర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఎంటర్ చేయాలి. అలాగే మిల్కింగ్ మెషిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది డైరీ ఫామ్కి ఎంటర్ చేయాలి. వాటర్ కట్టర్ ఎన్ని ఉన్నాయి, అలాగే చాపర్స్ బేలర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే డంగ్ కలెక్షను అలాగే డిస్పోజల్ ఎక్విప్మెంట్ ఎన్ని ఉన్నాయి అనేది నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ హౌస్ హోల్డ్ డేటా అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వెంటనే యానిమల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే యాడ్ యానిమల్స్ అని లేకపోతే ఎగ్జిట్ అని మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ మనం ఆ హౌస్ హోల్డ్ని తీసుకొని మళ్ళీ యానిమల్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. అలాగే ఈ హౌస్ హోల్డ్ డేటా ఎంటర్ చేసిన తర్వాత మనకి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే కంగారు పడవలసిన అవసరం లేదు. మనం ఆ డీటెయిల్స్ని మళ్ళీ ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదండి హౌస్ హోల్డ్
డేటా ఎంటర్ చేసే విధానం. సో నెక్స్ట్ వీడియోలో యానిమల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలనేది తెలుసుకుందాం. సో అంతవరకు సెలవు. నమస్తే.